హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఈజీ కుక్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై. ఈ వంకాయ ఫ్రైని ఎలాంటి రసంలోకైనా ఏదైనా పక్కన అంచుకి కర్రీ లాగా వండుకోవడానికి మాత్రం పర్ఫెక్ట్ కర్రీ. నేను చూపిస్తున్న విధంగా వండండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ వంకాయని ట్రై చేసి ఉంటే ఇది ఎప్పుడు వండినా మెత్తగా అయిపోతుంది కదా. సో అట్లా ఈ వంకాయలను ఎప్పుడు ట్రై చేసినా, ఈ కలర్ వంకాయలు చిన్న అయినా పెద్ద అయినా ఏవి వండినా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అవ్వకుండా ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. దీనికోసం ఒక 2 మీడియం సైజు వంకాయలు తీసుకోండి. ఒక 1/2 కేజీ వంకాయలు ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర చిటపటలాడగానే దీంట్లోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసి కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి ముక్క కొంచెం దగ్గరికి వచ్చి మెత్తపడే వరకు కలుపుతూ ఉండాలి. సో ఆ తర్వాత ముక్క ఒక్కసారి దగ్గరికి వచ్చింది అనుకోండి ఇట్లా, ఆ తర్వాత కలపడం ఆపేయాలి. మెత్తపడ్డాక కలిపితే ఏమవుతుందంటే ముక్క మొత్తం చిదలు అయిపోతుంది. అప్పుడు ఇట్లా మసిపిల్లి కన్నా ఏదైనా పట్టుకొని ఇట్లా ఎగేస్తే ఎట్లున్న వంకాయ ముక్క అట్లనే ఉంటుంది. మధ్యలో అట్లా పైకి ఎగేసుకుంటూ ముక్క కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్కలోంచి నూనె ఇట్లా వదులుతూ ఉంటుంది. సో మంచిగా ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే మాత్రం మీరు ఎంత పోసిన నూనె అంతలోంచి 1 టీ స్పూన్ నూనె మాత్రం బయటకు వస్తుంది. సో అట్లా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్కను తీసుకుంటే నూనె అంతా వదిలేస్తుంది. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఒక్కొక్క ముక్కను జరుపుకుంటూ తీస్తే ఏమవుతుందంటే ఆ నూనె వదిలిందంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. సో నేను పోసిన 4 టేబుల్ స్పూన్ల నూనెకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే అందులోంచి వచ్చింది. మీకు కావాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇట్లా ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, అట్లనే ఒక 4-5 గార్లిక్ చిన్నగా క్రష్ చేసుకొని సో వీటిలో తాలింపు వేసుకోవాలి. ఇంతకుముందు వంకాయని ఫ్రై చేసిన నూనెలోనే మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తొందరగా ఫ్రై అవుతాయి. దీంట్లోనే గార్లిక్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఈ వంకాయ ఫ్రై కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ కారం, అట్లనే ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసి కొంచెం లైట్గా అట్లా మసాలా అంతా పట్టేటట్టు కలపాలి. ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, అట్లనే కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా దింపేసుకోవడమే. వేడి అన్నంలోకి వంకాయ ఫ్రై, ఇంకా ఏదైనా రసం, సో దీనికి టమాటా చారు మంచి కాంబినేషన్. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ లైక్. నేనైతే ఇట్లా వంకాయ ఫ్రై విత్ టమాటా చారుతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు మీ ఇంట్లో? ఒకవేళ ట్రై చేస్తే ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో అయితే మొత్తం చివరి వరకు చూసేయండి. నేను ఎట్లా తిన్నానో, ఎట్లా మొత్తం ప్లేట్ అంతా ఊడ్ చేసినో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏంటంటే టమాటా చారు. సో ఆ టమాటా చారు కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. సో ఆ రిక్వెస్ట్ ప్రకారం నేను అది కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు ఎప్పుడు చూసుండరు ఆ టమాటా చారు అట్లా. ఇంకోటి మళ్ళీ ఒక వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టాటా, బై బై, సీ యూ.